అందరికీ నమస్కారం. ఇదేదో ప్రచార పేరు లేదండి, విజయ పేరులాగా ఉంది నాకైతే. ఇవాళ నేను ఒక గురువుకి శిష్యుల్లా రాలేదు, ఒక మామగారికి అల్లుడిలాగా రాలేదు, ఒక సేనానికి సైనికుల్లా వచ్చాను. ఆ సేనాని కోసం సైనికుల్లా వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే 11 ఏం చేస్తారు? మన గుర్తు ఓట మోగిపోవాలి. ఏం మోగిపోవాలి? ఓట మోగిపోవాలి. ఓట మోగిపోవాలి, ఫ్యాన్ ఆగిపోవాలి. ఆ సత్తా ఏదో మీరు చూపించారబ్బా. ఏమీ చేయకుండానే మా మామగారు మీకోసం నిలబడ్డారు. మీరు ఒక్కసారి మీ గడప దాటి వచ్చి మీ ఓటు వేయండి, రాజు క్లాసుకి ఓటు వేయండి. మీకోసం నిలబడతారు. ఆయన కంటే ముందర మేము ఉంటాం. మీరుంటారా? నిలబడలా ఉండంటే మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను. సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి దేనికి? రాజు క్లాసుకే మన ఓటు, కూటమికే మన సపోర్టు. బ్యాలెట్ నంబర్ 4 మనకు ఓటు గుద్దేయాలి. థ్యాంక్ యూ. మెగా మేనల్లుడు సాగరంగా మాట్లాడాలని కోరుతున్నాను. బాగున్నారా? మన గుర్తు ఏంటి? మన బ్యాలెట్ నెంబర్ ఏంటి? మన ఓటు ఎవరికి వేస్తాం? మన పార్టీ ఏ పార్టీ? మీ అందరితో ఇలా చెప్పించుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మా గురుగారి కోసం రాలేదు, మా సేనాని కోసం ఒక సైనికుల్లా వచ్చాను. మీలో ఒకరిని అంతే, మీలో ఒక చిన్న ముక్క నేను. మీరు ఎలాగైతే మీరు కార్యకర్తలాగా, మీరు ఓటర్ లాగా మీరు మీరు చేస్తున్నారో, ఆయనకి నేను ఒక సైనికుడిలాగా ముందుకు వచ్చాను. మా సేనాని గెలిపించే బాధ్యత ఎవరిది? మీది. మీరు నొక్కే నొక్కుడికి ఈవీఎం బద్దలైపోవాలా, ఫ్యాన్ ఆగిపోవాలా? థ్యాంక్ యూ సో మచ్. గుర్తండి ఓట్లు.